హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీవిస్. అయితే నిన్న రిలీజ్ అయిన ఒక సినిమా ట్రైలర్ అయితే పెను సంచలనాలు అయితే సృష్టించబోతుందని చెప్పాలి. ఎందుకంటే రిలీజ్ అయిన దగ్గర ఒక 6-7 గంటల్లోనే 5 మిలియన్ వ్యూస్ అయితే రీచ్ అయింది. ఇదైతే ఇందులో ఎవరు స్టార్ హీరోస్ అయితే ఎవరో లేరు. ఒక నార్మల్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్ని చిన్న ఒక వినోద్ కుమార్ లాంటి ఓల్డ్ హీరోని తీసుకుని ఈ సినిమాని అయితే తీయడం జరిగింది. అయితే ఏంటి ఈ సినిమా అనే విషయాలను అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అదేమీ కాదండి, సుమారు 1500 రోజుల నుంచి జరుగుతున్న ఒక అవిశ్రాంత పోరాటం అనే చెప్పాలి. అది 1500 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అమరావతి రాజధానికి సంబంధించినటువంటి ఒక పోరాటం, అక్కడ రైతులు చేస్తున్నటువంటి ఒక పోరాటం మీద తీసిన సినిమాయే రాజధాని ఫైల్స్. అయితే ఈ ట్రైలర్ ఎలా ఉంది అని చెప్పినట్లయితే, ట్రైలర్ అయితే నిత్యం మనం ఎప్పుడు న్యూస్లో చూస్తున్న గత 4 సంవత్సరాల నుంచి న్యూస్లో ప్రతి సీను, అందులో ట్రైలర్లో చూపించినటువంటి ప్రతి సీను కూడా మనం నిత్యం న్యూస్ ఛానల్స్లో కానీ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాలి అని అంటే, ఇందులో రాసిన ప్రత్యేకంగా ట్రైలర్లో ఉన్నటువంటి డైలాగ్స్ అయితే చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పాలి. ఎందుకంటే 140 కోట్ల మంది ఉన్న భారతదేశానికి ఒకటే రాజధాని ఉన్నప్పుడు 6 కోట్ల మంది జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్కి మాత్రం, అంటే సినిమాలో ఆంధ్రప్రదేశ్ అనే పేరునైతే వాడలేదు, వేరే పేరునైతే వాడారు. 6 కోట్ల మంది ఉన్న జనాభాకి 3 రాజధానులు ఎందుకు అనే ప్రశ్న అయితేనేమి, అలాగే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, కష్టపడమని చెప్తే ఎవరు కష్టపడతారో, అదే సుఖపడమని చెప్పి ఇన్ని డబ్బులు పడేస్తే ఎప్పుడూ మన దగ్గర చేయి చెప్తారనే డైలాగ్ కానీ, ఇటువంటి అయితే చాలా బాగా రాశారని చెప్పాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అర్థం పట్టేలా ఈ ట్రైలర్ అయితే ఉంది. ఇంకా వేరే విషయాలకు వస్తే, సినిమాలో ట్రైలర్లో చూపించిన అసెంబ్లీ సీన్ కానీ, ఇకపోతే గొడ్డల పోటు కానీ, క్యాసినో సీన్ కానీ, ఇవన్నీ కూడా మనం లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి అయితే బాగా ఎక్కువగా జరిగిన సీన్స్ ఇవి. అయితే ఇందులో సినిమాటిక్ లిబర్టీ తీసుకుని సినిమా తీసి ఉండొచ్చు, కాకపోతే నిజమైన పోరాటం ఏదైతే జరుగుతుందో గత 1500 రోజు నుంచి దాన్నే ఇందులో అయితే తీసుకురావడం జరిగింది. డైరెక్షన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. మనం కళ్ళకు కట్టినట్టు మనం ఏవైతే చూసామో అవే సన్నివేశాలను మనకి సినిమా రూపంలో తీసుకురావడం అనేది ఒక గొప్ప విషయం అనే చెప్పాలి. అయితే సినిమా ఫిబ్రవరి 16న అయితే థియేటర్స్లోకి రాకపోతుంది. కాకపోతే అంతకంటే ముందు ఒక రాజకీయ దుమారం లేచే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇందులో వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పేర్లను అయితే వాడలేదు. ఏదైతే వ్యూహం సినిమాకి అడ్డొచ్చిందో, నిజమైన పేర్లని, నిజమైన పోలిన క్యారెక్టర్స్ని తీసుకున్నారని చెప్పేసి ఒక అడ్డైతే ఉండి అలాగే కోర్టులో నలుగుతూ ఉందో ఆ సినిమా, అటువంటి అడ్డైతే దీనికైతే రాదని అయితే అనుకుంటున్నాను నేను. సో ఈ సినిమా అయితే ఇలా ఉంది. ప్రతి సీను కూడా ఇప్పుడు జరిగిన గత 4 సంవత్సరాల నుంచి జరిగిన సన్నివేశాలను అయితే నిజాలని ఇందులో అయితే చూపించడం జరిగింది. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. అలాగే ఈ సినిమాను కూడా చూసి విజయవంతం చేయవలసిన అవసరం ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఉంది. సో ఇది ఫ్రెండ్స్, రాజధాని ఫైల్స్ ట్రైలర్ రివ్యూ. సో మీరు కూడా చూడండి. చూడకపోతే నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.